గుండె నిండా గుడిగంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ మాత్రం మామూలు రచ్చగాదు. ఒక పక్క 2 లక్షలు స్కామ్ చేసిన మనోజ్ గాడికి బాలు రవి కలిసి వాయించేశారు. ఇంకో పక్క రవి చేసిన చిన్న తప్పు వల్ల శృతి గుండె ముక్కలైపోయింది. అసలు నీతూ రవిని బ్లాక్మెయిల్ చేసి ఏం చేసింది? చివర్లో మన ప్రభావతి ఇంటికొచ్చిన 50,000 రూపాయల చీరల కదేంటి? ప్రతి పాయింట్ కట్ టు కట్ డిస్కస్ చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూసేయండి, ఫుల్ కిక్ వస్తుంది. ముందుగా మన మనోజ్ గాడి మ్యాటర్ చూద్దాం. యాడ్ కోసం ముఖేష్ 2 లక్షలిచ్చాడమే నిజం ఇంట్లో అందరికీ తెలిసిపోయింది. ఇంకేముంది, బాలు రవి ఇద్దరికీ ఎక్కడలేని కోపమొచ్చి మనోజ్ గాడిని చితక్కొట్టారు. రవి అయితే ఏకంగా టేబుల్ ఎత్తి పడేసేంత రేంజ్ కడికాడు. మధ్యలో సత్యం ఎంట్రీ ఇచ్చి అందరికీ తలా 25,000 ఇవ్వాలని మనోజ్కి ఆర్డర్ వేశాడు. ఇక్కడే మన డైరెక్టర్ గారి ట్విస్ట్. ప్రభావతికి మాత్రం 15,000 ఇచ్చాడు, ముందు 10,000 ఇచ్చాడు కదా అని. దీంతో అవాక్కైన ప్రభావతి, రోహిణి ఇద్దరూ కలిసి మనోజ్కి ఫుల్ క్లాస్ పీకారు. మొత్తానికి మనోజ్ గాడి పని గోవిందా. ఇక రెండో ట్రాక్ చూస్తే మన రవి జీవితం రోడ్డును పడేలా ఉంది. నీతో తన పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడానికి రవిని వాడుకుంది. నాకు బాయ్ ఫ్రెండ్వి అని యాక్ట్ చేయకపోతే జాబ్ తీసేస్తా అని బ్లాక్మెయిల్ చేయడంతో పాపం రవి ఒప్పుకున్నాడు. హోటల్లో రవి నీతులు లవర్స్లాగా యాక్ట్ చేసి ఆ పెళ్లికొడుకుని పంపించేశారు. ఆ ఆనందంలో నీతూ రవిని హగ్ చేసుకుంటే కరెక్ట్గా అప్పుడే అక్కడికొచ్చిన శృతి ఆ సీన్ చూసి షాక్ అయిపోయింది. రవి ఇదంతా డ్రామా అని చెప్తున్నా నీతూ మాత్రం కావాలనే మేం నిజంగానే ప్రేమించుకుంటున్నామని శృతికి మైండ్ బ్లాక్ అయ్యే షాకిచ్చింది. శృతి ఏడుస్తూ వెళ్ళిపోతే నీతూ ఏకంగా శృతి పోతే పోని మనం పెళ్లి చేసుకుందామని రవికి బాంబ్ పేల్చింది. పాపం రవి పరిస్థితి ముందు ముందెలా ఉండబోతుందో. ఇక మరోవైపు మన బాలు మీనాల ట్రాక్ భలే క్యూట్గా అనిపించింది. బాలు అప్పు తీర్చడానికి వెళ్తే అప్పటికే మీనా అప్పు క్లియర్ చేసింది. నీ అప్పు నా అప్పు కాదా అని మీనా అన్న డైలాగ్ సూపర్. ఇక ఇంటికి రాధిక వాళ్లమ్మ 40,000-50,000 రూపాయల ఖరీదైన చీరలు తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ చీరల కోసం ప్రభావతి ఎవరిమీద పడుతుందో, రోహివి కొట్టేసిన 2 లక్షల దొంగతనం ఇక్కడే బయటపడుతుందా అన్నది రేపటి ఎపిసోడ్లో చూడాలి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఎపిసోడ్ ముచ్చట. నాకు చిన్న డౌట్, శృతి నిజంగానే రవిని వదిలేస్తుందా లేక నీతో అసలు రంగు శృతికి తెలుస్తుందా? మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో ఫాస్ట్గా చెప్పేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన పబ్లిక్ స్క్వేర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.